శ్రీ గురుభ్యో నమ. ఈ వీడియోలో ఆంజనేయ స్వామి వారి యొక్క అతిశక్తివంతమైనటువంటి ఒక నామాన్ని, ఆ నామాన్ని చదివేటువంటి విధానాన్ని, దాని యొక్క అర్థాలను వేదపరంగా, మంత్రపరంగా, కథాపరంగా తెలుసుకొని దాని యొక్క విశేషాలను ఏ విధంగా ప్రయోగించాలి అనేటువంటి విధానాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమాన్, ఆంజనేయ ఈ రెండు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామాలలోనే చాలా శక్తివంత నామాలుగా మంత్రశాస్త్రం చెబుతున్నది. అందులో హనుమాన్ నామం గురించి ఈ వీడియోలో తెలియజేసుకుందాం. హనుమాన్ నామము గురించి చెబుతూ మంత్రశాస్త్రం చెప్పిందండి, పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత ఏ స్మరంతి జనాస్తేషాం కార్యసిద్ధిర్భవేద్ధ్రువం అన్నది. హనుమాన్ అనేటువంటి నామాన్ని 12 మార్లు ఎవరైతే స్మరిస్తారో వారికి కార్యసిద్ధి జరిగి తీరుతుంది. ఆయన నామం అంత గొప్పది అంటూ ఉన్నాడు. హనుమాన్ అని అనుకుంటే చాలట 12 సార్లు సకల కార్యాలు సిద్ధిస్తాయట. శ్రీ హనుమతే నమః, ఇది మహామంత్రము అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు జపించినట్లయితే సకల కార్యసిద్ధి కలుగుతుంది అని ఆ మంత్రశాస్త్రం చెబుతున్నటువంటి రహస్యము. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతోభయం అని మంత్రశాస్త్రం చెబుతూ ఉందండి. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు నాకు చింతామణి, నాకే భయం లేదు, నా హృదయంలో హనుమంతుడు ఉన్నాడు అని హనుమంతుడి యొక్క భక్తుడు ఈ యొక్క ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ ధైర్యము, ఈ విశ్వాసము, ఈ నమ్మకంతో ఎవడు నామాన్ని జపిస్తాడో వారికి సిద్ధి కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. భక్త కల్ప మహీరుహం అని కూడా అంటున్నది. భక్తుల పాలిట కల్పవృక్షం అట ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారిని మంత్రశాస్త్రం చెప్పిందండి ఈ విధంగా. నేను చెప్పేటువంటి విషయాలు కావని. కాబట్టి హనుమాన్ అంటే చాలు, కల్పవృక్షంలా కోరిన కోరికలు తీరుస్తాడు, చింతలు తీర్చేవాడు హనుమంతుడు, జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవాడు. అసలు హనుమ అనేటువంటి నామానికి అర్థం ఏమిటంటే, హనుము అంటే దౌడలు. ఆంజనేయ స్వామి వారు చిన్ననాడు అంటే 5వ రోజునే సూర్యుణ్ణి పండు అనుకొని మింగడానికి వెళ్తే ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క దౌడకు చిన్న గాయం అవుతుంది. సాధారణంగా వజ్రాయుధంతో కొడితే మహామహా పర్వతాలే చూర్ణం అయిపోతాయి, బూడిదలాగా పడిపోతాయి. అలాంటిది ఆంజనేయ స్వామి వారికి దౌడకు చిన్న గాయమైంది. వజ్రాయుధం తగిలినా కూడా నీ యొక్క దవడ కించిత్తు కూడా గాయపడలేదు, అతి చిన్న గాయంతో బయటపడింది, కాబట్టి నేను హనుమాన్ అని పిలుస్తారు అన్నారు. హనుమాన్ అంటే దృఢమైన దవడలు కలవాడు అని అర్థం. ఈ దవడలు అంటే ఏమిటో తెలుసా అండి? అరణి. మనకు యజ్ఞాలు చేసేటప్పుడు అరణి మదనము అని చేస్తారు. పైన ఒక జమ్మి కర్ర, కింద ఒక జమ్మి కర్ర పెట్టి ఆ కవ్వంలాగా చేస్తూ ఉంటే అందులో ఒక అగ్ని పుడుతుంది. ఆ అగ్నితోటే యజ్ఞాన్ని చేయాలి. ఇది పవిత్ర అగ్ని అంటారు. మనకు పై దవడ, కింద దవడ, పై దవడ ఒక అరణి, కింద దవడ ఒక అరణి, మధ్యలో నాలుక ఆ కవ్వము అనమాట. ఇలా ఈ మూడిటి ద్వారా వచ్చేది ఏమిటి? వాక్కు. ఆ వాక్య అగ్ని. హనుమ వాక్ స్వరూపుడు అని చెబుతూ ఉన్నది హనుమాన్ అనేటువంటి నామం. హనుమ యొక్క వాగ్వైభవాన్ని స్వయంగా శ్రీరాముడు చెబుతాడంటే మొట్టమొదటిసారిగా హనుమను చూసినప్పుడు. ఋగ్వేద వినీతస్య అని ఈయన యజుర్వేద పండితుడు, ఋగ్వేద పండితుడు, యజుర్వేదం తెలిసినవాడు, సామవేదాన్ని చదివినవాడు. ఇతని యొక్క వాగ్వైభవాన్ని చూస్తే మహాపండితుడిలా ఉన్నాడు లక్ష్మణ అంటాడు. హనుమ యొక్క వాగ్వైభవమే సుందరకాండ అండి. సుందరకాండలో హనుమ వాగ్వైభవం అంతా కూడా కనపడుతున్నది. హనుమాన్ అనేటువంటి 4 పదాలలో 3 అచ్చులు 3 హల్లులు ఉన్నాయండి. ఆ ఊ మా అనేటువంటి పదాలు వస్తాయి. ఆ ఊ మా అనేవి ఎందులో ఉంటాయండి? ఓంకారంలో ఉంటాయి. మళ్ళీ హనుమా, ఆ ఊమాలో ఏమున్నాయి? ఆ యొక్క ఓంకారం ఉంది. ఓంకారాన్ని ఎక్కడి నుంచి వస్తుందంటే మన దవడలో నుంచి వస్తుందండి. ఓం అన్నప్పుడు ఏం కదులుతున్నాయండి? 2 దవడలు వస్తున్నాయి. ఆ 2 దవడల్లో నుంచి ఓంకారం వస్తుంది. అంటే ఏంటి? ఓంకార స్వరూపుడు, మహాప్రణవ స్వరూపుడు హనుమ. హనుమాన్ అనేటువంటి నామము మహాప్రణవంతో సమానమైనటువంటి నామం అండి. అంత శక్తి ఉన్నటువంటి నామము హనుమాన్ నామము అని ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ అంత శక్తి ఉన్న నామం అంటే ఓంకారాన్ని జపిస్తే ఏమొస్తుందండి? ఏది రాదు అనాలి. అలాగే హనుమాన్ నామాన్ని జపించడం వల్ల కూడా సకల సిద్ధులు కలుగుతాయి. ఎంత శక్తివంతమైనది హనుమన్ నామము. కాబట్టి మంత్రపరంగాను, జ్ఞానపరంగాను, వేదపరంగాను, శాస్త్రపరంగాను ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆ హనుమాన్ నామాన్ని అందరూ కూడా జపించండి. శ్రీ హనుమతే నమః అనేటువంటి
నామాన్ని జపిస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆంజనేయ అనేటువంటి నామం కూడా అత్యంత శక్తివంతమైన నామం అండి. దాని విశేషాలు కూడా మరొక వీడియోలో తెలుసుకుందాం. అది కూడా ఇంతకంటే విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉన్నది. దానివల్ల కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి, కానీ అర్థాలు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. ఆ విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.